అండి. నేను మీ కొమ్మకుల వీరభవని. ముందుగా అందరికీ నమస్కారం. విదురు నీతుల్లో 726 పాయింట్ అతి బలవంతుడు. ఇక్కడ విదురుడు వర్ణించిన బలం అనే వాక్యానికి అర్థం దేహ దేహబలమని కాదు. ధన, వస్తు, వాహనములు, మనుషులు, అధికార బలం, వంశపారంపర్యంగా పొందుతున్న గౌరవం, వినవిధేయతలు, నడవడిక, విజ్ఞానం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని చెప్పినారు ఈ బలాలన్నీ ఉన్నవారి గురించి. 1. వీరత్వం, రాజ్యం పట్ల భక్తి విశ్వాసాలు కలిగినటువంటి సైన్యం గల క్షత్రియుడు. ఇటువంటి వారు బలవంతులు. అలాగే సత్యవ్రతం ఆచరించేవాడు అతి బలవంతుడు. పాండిత్యం కలిగిన బ్రాహ్మణుడు కూడా అతి బలవంతుడు. సద్గురువు వద్ద శిష్యరికం చేయువాడు అతను అతి బలవంతుడే. అతని వాక్కి శక్తి ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది. అలాగే ప్రాణమందు నిరాసక్తత గలవాడు, ప్రాణమందు ఏ ఆసక్తి లేనివాడు కూడా అతి బలవంతుడు. పరుల మేలును ఎల్లప్పుడూ కోరేవాడు, ఇతరులకు మంచి కోరేవాడు ఎప్పుడు కూడా అతి బలవంతుడే. అలా ఎక్కువ మంది మిత్రులు కలవాడు కూడా అతి బలవంతుడే. అలాగే ధనం ఉన్నవాడు, ధనబలం ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, సేవకులు పుష్కలంగా తన కింద 10 మందిని పెట్టుకుని పని చేయించుకునేవాడు, వీరందరూ కూడా అతి బలవంతులు. వీరితో విరోధం పెట్టుకొనుట, వీరిని హేళన చేయుట కురువితో తలగొక్కున్నట్టే, అగ్నితో తలగొక్కున్నట్టే. కాబట్టి అతి బలవంతులతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.